వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమృత వ్యాలీగా పిలుచుకునే దారపల్లి వాటర్ ఫాల్ సమీపంలో ఒక వింత. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దారపల్లి వాటర్ ఫాల్ సమీపంలో ఒక రావిడి చెట్టుకు దాదాపు 12 రోజుల నుండి అమృత ధారల వలె వర్షపు చినుకులతో చెట్టు ఆకుల నుండి నీళ్లు ఎలా అయితే వస్తాయో అదే విధంగా రావడం అనేది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా అనిపిస్తుందని, దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే బాగుంటుందని అక్కడ గురువుగారైతే చెప్పడం జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మాకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పడాల శివ అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి ఎంతో ప్రసిద్ధిగాంచిన దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ 5వ తారీఖు నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క చెట్టు కింద మనం చూసుకోవచ్చు. ఈ చెట్టు కింద వాటర్ అలా పడుతూనే ఉన్నదని చెప్పేసి ఎంతో ఒక ఇన్స్టాగ్రామే కాదు, ఒక యూట్యూబే కాదు, అలాగే వాట్సాపే కాదు, ప్రతి దాంట్లో కూడా స్క్రోలింగ్ అవుతున్న దాన్ని బట్టి నిజ నిజాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఎన్ఎస్టీవీ ద్వారా ఈరోజు ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి గురువు గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి గురుగారు, మీ పేరేంటి? నా పేరు రాజవిద్యానంద సరస్వతి. సార్, ఇప్పుడు ఇంచుమించు 5వ తారీఖు నుంచి కూడా ఇక్కడ ఏదైతే మనకి ఈ చెట్టు ఉన్నది, ఈ చెట్టు దగ్గర నుంచి బట్టి ప్రతిరోజు కూడా ఇలా వర్షం టైప్ లాగా ఎండ ఉన్నా వాన ఉన్నా ఏమున్నా సరే కానీ అలా కంటిన్యూగా పడుతుందని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు ఇచ్చేది ఏంటి సార్? ఇది మనం ఇప్పుడు ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీ దారపల్లిలో ఉన్నాము. దీనికి ఈ మధ్యన అమృత వ్యాలీ అని కూడా పేరు పెట్టారు. అమృత వ్యాలీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే చుట్టూ 8 కొండలుండి దాదాపు 120-130 రకాల ఔషధాలతో కూడినటువంటి వనం ఉన్నది, అడవి ఉన్నది, శాంతమైన వాతావరణము. ఇక్కడ నిత్యము 365 రోజులు వచ్చే జలపాతం ఉన్నది, 20-25 అడుగులు ఎత్తునుండి. ఆ జలపాతం చూడడానికి అందరూ వస్తుంటారు. ఇది ప్రకృతి వైద్యంతో కూడిన అరుదైన ప్రదేశము, చాలా అరుదైన ప్రదేశము. ఆ జలపాతం నుంచి వచ్చే నీరంతా ఒక వాగు, సున్నపురాలు వాగు అంటారు, అది వెళ్ళి చంద్రబాబు సాగర్లో కలుస్తుంది. ఇలాంటి అరుదైన ప్రదేశంలో ఈ మధ్యన మరొక వింత వచ్చింది. వింత అంటే మన మేధస్సుకు అందన్నది అనమాట. ఎవరైనా వృక్ష శాస్త్రజ్ఞులు, పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు వెళితే మనకి ఏమైనా కారణం తెలుస్తుంది. ఇక్కడ రావిడి చెట్టు అని ఇక్కడ ఎదురుగా ఉన్న చూడండి, దీని కాండం తెల్లగా ఉంటుంది, ఆకులు పెద్దగా ఉండి తేక చెట్టు ఆకుల్లో ఉంటాయి. ఇటు చివరి గుండ్రంగా ఉంటుంది, సూదిగా ఉంటుంది అనమాట ఆకు. ఈ చెట్టు నుంచి మనకి వర్షం కురిసి వెలిసిపోయిన తర్వాత ఒక అరగంట చెట్ల ఆకుల నుంచి నీరు కారడం, చుక్కలు పడడం మనం చూస్తూ ఉంటాం. అట్లాగే అనుకున్నాం మేము కూడా, వర్షం వచ్చినప్పుడు వచ్చింది, దానివల్ల ఈ ఆకులు పడుతున్నాయి, ఆకుల నుంచి నీరు వస్తుందండి. తర్వాత ఉదయం మంచు బిందువులు అలా పడుతూ ఉంటాయి. కానీ విపరీతమైన ఎండగాసినప్పుడు కూడా 24 గంటలు రాత్రి పగలు అదే మాదిరిగా చెట్టు ప్రతి ఆకు నుంచి కూడా బొట్లుగా నిరంతరాయంగా పడుతుంది అనమాట. అంటే ఈ సుమారు ఎన్ని రోజుల నుంచి పడుతుంది సార్ ఇది? సుమారు ఈ వేళ నుంచి 10-12 రోజులు అవుతుంది. ఈవేళ 17వ తారీఖు కదా, 12 రోజుల నుంచి అలా వస్తుంది. ఇప్పటి వరకు మనం వర్షం పడి భూమిలో ఇంకిపోతుంది. ఇది గ్రావెల్ ఉన్నంత వరకు ఎక్కడైనా రాయి తగిలితే అక్కడి నుంచి జలపాతం కింద వస్తుంది. పైనుంచి పడితే జలపాతం అంటాం, భూమి మీద పారుతుంటే మనం కాలువ అంటాం, వాగని అంటాం. భూమి లోపల నుంచి వస్తుంటే స్ప్రింగ్స్ అంటారు, ఓట్లని. ఇక్కడ అందరూ ఆ ఓట నీళ్ళు తాగుతూ ఉంటారు అనమాట. కానీ ఈ చెట్టు నుంచి ఇలాగ వర్షం పడడం, జలపాతంలా పడడం, చిన్న చిన్న జలపాతాల్లాగే ఉన్నది. ఒక్కొక్క చెట్టు ఆకు నుంచి నిరంతరాయంగా పడుతున్నది. మనిషికి బాగా వాతావరణంలో తేమ ఉన్నప్పుడు, ఉక్కపోత పోసినప్పుడు చెమట పెట్టి ప్రతి శాత బిందువు నుంచి నీరు చెమట ఎలా వస్తుందో అట్లాగా చెట్టు ప్రతి ఆకు నుంచి నీరు పడుతుంది అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క చెట్టేనండి, ఇంకా ఏమైనా చెట్లు ఉన్నాయి సార్? రావడి చెట్టు అంటారు దీన్ని. ఇలాంటి చెట్లు 10-15 ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు నుంచి కూడా రావట్లేదు, ఒక చెట్టు నుంచి వస్తుంది. తర్వాత దగ్గరలో మద్ది చెట్టు ఉన్నది, నల్ల మద్ది చెట్టు, అవి 5-6 ఉన్నాయి. కానీ అన్ని చెట్ల నుంచి రావట్లేదు, అది కూడా ఒక చెట్టు నుంచే. ఈ 2 చెట్ల నుంచి ప్రతిరోజు వస్తుంది అనమాట. ప్రతిరోజు కూడా కంటిన్యూగా 24/7 కూడా ఇలాగా మనకి ఈ వాటర్ అనేది పడతా ఉన్నది. వర్షం ఉన్నా లేకపోయినా, ఎండ వచ్చినా రాకపోయినా, ఎంత ఎండ కాసినా అలా పడుతుంది. ఇది దాదాపు 12వ రోజు. ఇది 12వ రోజు సార్. చూసారు కదండి, 12 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క ఏదైతే మనకి చెట్టు అయితే ఉన్నదో ఈ యొక్క వృక్షం నుంచి కంటిన్యూగా 24/7 అలాగా ఆటోమేటిక్ గా వర్షం అనేది పడుతూ ఉన్నది.
అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ చెట్టు కూడా మన వెనకాలే ఉన్నది. ఆ చెట్టు నుంచి కూడా చూసుకోవచ్చు ఇక్కడ కింద చిన్న చిన్న చినుకుల కింద అలా పడతానే ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు చూసుకోవచ్చు ఎక్కడ కూడా చినుకులు అనేది లేవు. కాకపోతే ఈ ఒక్క చెట్టు దగ్గర నుంచి మాత్రమే గత 12 రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షం అనేది పడుతూ ఉన్నది. అయితే ఇది మనం చూసుకోవచ్చు వర్షం నీరు కూడా కాదు, అంటే వర్షం టైప్ లాగా పడుతూ ఉన్నది. అయితే ఈ యొక్క వింతని ఏమనుకోవాలో శాస్త్రవేత్తలు చూసినా సరే కానీ వాళ్ళ వల్ల నిర్ధారణ అవుతుంది తప్ప కానీ మన వల్ల ఏది అనేది కూడా మనం కూడా చెప్పే సిచ్యువేషన్ లేదని చెప్పేసి అయితే ఇక్కడ గురువు గారు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి NSTV కాకినాడ. జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ.